హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే లక్కీ అఫీషియల్. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే హాయ్ అండి, దిస్ ఈజ్ దనా. నేను ఒక 5 months బ్యాక్ మార్చ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక 2 months అయితే వీడియోస్ రెగ్యులర్గానే పోస్ట్ చేశాను. తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ వీడియో కూడా ఒక 5 months బ్యాక్ దండి. మా బాబుకి 9 months ఉన్నప్పుడు, ఇప్పుడు వాడికి 1 year దాటింది. సో ఈ వీడియో ఏంటంటే, నేను ఒక 5 months బ్యాక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అది పెద్ద డిస్టెన్స్ కూడా కాదులేండి, బట్ వెళ్ళాము. సో అది ఒక మెమరీగా నేను షూట్ చేశాను. ఆ వీడియోని ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఇలా పోస్ట్ చేస్తున్నాను. మా అమ్మ అదే అంటున్నారు, వచ్చేటప్పుడేమో హీరోలా వచ్చావు, షర్ట్ గిట్టి వేసి, ఇప్పుడేమో ఏంటి జీరోలా అయిపోయావు అన్నీ తీసేసి అని చెప్పి. వాడికి సాల్ట్ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టమని పెద్దమ్మ బిస్కెట్స్ ఆఫర్ చేశారు. సో అదే తింటున్నాడు. ఏదైనా అంతే అండి, ఒక్కసారి 2 సార్లు అది తీసుకుంటాడు ఏదన్నా తినడానికి. ఇంకా 3rd time ఇస్తే దాని ముఖం కూడా చూడండి. పిల్లలు ఎవరైనా అంతే కదా, కొంచెం హెల్దీ వర్షన్ లోనే డిఫరెంట్ గా పెట్టాలి వాళ్ళు, లేకపోతే ఫుడ్ అనేది యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకా హాల్లో కూర్చుంటే అసలు మంచి సమ్మర్ అండి మేము వెళ్ళింది. అసలు ఎలా ఉందంటే, బెడ్రూమ్లో ఏసీ ఉంది, కానీ వెళ్దామంటే వాడేమో వాళ్ళ తాతయ్యని వదిలి అస్సలు రాడు. అలవాటు అయిపోయిన తర్వాత చూడండి ఎలా చూస్తున్నాడు. వీడియో తీయద్దు అని ఇట్లా పెడతాడు. అసలు వాడికి ఏమర్థమైందో కూడా నాకు తెలియదు. ఇంకా ఎండగా తట్టుకోలేక ఇసుని కర్ర తీసుకుని మా డాడీకి విసురుతున్నారు. ఇంకా తర్వాత ఇంక మా డాడీ ఏదో కాల్ వస్తే అక్కడ కూర్చున్నారు. మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా మా పెద్దమ్మ మా కోసం అయితే సేమియా చేశారు, స్వీట్ సేమియా, అదే పాయసం చేశారు. సో అది మేము తింటున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా మారం కదా, మొబైల్ మిర్రర్ కనిపిస్తే చాలు, మనం నేననే కాదు లేడీస్ ఎవరైనా కానీ మిర్రర్ కనిపిస్తే చాలు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాల్సిందే. మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండే డ్రీమ్ ఏంటంటే ఓన్ హౌస్ ఉండాలని. సో అది మా అమ్మ అన్నయ్య వీళ్ళంతా ఎంత స్ట్రగుల్ చేసి తీసుకున్నారో నాకు తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. అండ్ ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు. ఎవరితో అయినా అంతే, కొంచెం సేపు ఆడతాడు, ఇంకా వాళ్ళ జుట్టు పట్టుకుంటే ఇంకా ఎట్లా లాగుతాడంటే అట్లా లాగుతాడు. వాడు ఎంత ఏడ్చినా వదిలిపెట్టాడు. అండ్ అప్పుడు ఇంకా పండు 12th క్లాస్లో ఉంది కాబట్టి కావల్లోనే ఉంటున్నారు. అండ్ పండు బాగా అలవాటు అయిపోయింది వాడికి. ఇంకా పండు దగ్గర ఆడుతూ ఉంటాడు. నాకు ఇవ్వు కొంచెం సేపు అన్నా కానీ పండు అసలు నాకే ఇవ్వదు చెప్పాలంటే. ఇంకా మా అమ్మకి ఎంత ఇష్టం అంటే వాడంటే, అసలు చూడాలనుకుంటే కన్ఫామ్గా ఆటోలో అయినా వచ్చి చూసి వెళ్తుంది. కన్ఫామ్గా 2 times అయినా వస్తుంది వీక్కి చెప్పాలంటే. ఇంకా కొట్టుకుంటూనే ఉంటారు. పండు మా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు వీడు మా అమ్మ కూడా అలాగే ఉంటాడు. పండు మా అమ్మ కూడా అంతా ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. నేను కొంచెం సైలెంట్ కామ్గా ఉండేదాన్ని, మంచిగా ఉండేదాన్ని మాట్లాడుతూ. పండు అలా కాదు, వీడు కూడా అంతే చిచ్చర పెరుగులాగా బిహేవ్ చేస్తాడు. కొట్టేసి వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుతూ ఉంటాడు. దాన్నే అంటారు పైశాచిక ఆనందం అంటారు కదా, అలా పిల్లలు ఎవరైనా అంతేనండి, తెలియదు కదా వాళ్ళకి. సో ఇంకా ఆడుకుంటున్నాడు. మా డాడీ అయితే బయట ఏదో కాల్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి డాన్స్ ఎలా చేస్తున్నాడు. నిద్ర వస్తుందా? అండ్ చూడండి అస్సలు వాడికి నిద్ర రాదు. చూడండి కళ్ళు నలుపుతాడు, అలాగే చేస్తాడు. యాక్షన్ చేసి 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 ఒక్కసారిగా నిద్రపోతాడు. అండ్ నాకు ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, గ్రాండ్ పేరెంట్స్ అయిపోయాక మన పేరెంట్స్ మనతో ఒకలా బిహేవ్ చేస్తారు. గ్రాండ్ పేరెంట్స్ అయిపోయాక వాళ్ళు పిల్లల్లా ఆడతారు. అసలు నాకు ఈ మధ్య తెలుస్తుంది. బికాజ్ వేదాంశ్ బాబు వచ్చిన తర్వాత మా మమ్మీ కానీ డాడీ కానీ వీళ్ళంతా మా అమ్మమ్మ ఉన్నారు. సో వాళ్ళు కూడా అసలు వీళ్ళని ఎలా చూసుకుంటారంటే, మా దగ్గర ఏవైతే రాంగ్ అని చెప్తారో అవి వాడికి చెయ్యాలి అంటారు. ఎందుకు అది రాంగ్ కదా అంటే, వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసా ఏంటి అంటారు. ఇంకా సేమియా తింటున్నాడు. మా డాడీకి స్వీట్ అంటే చాలా ఇష్టం, మహికి కూడా చాలా ఇష్టం. అదే విడిగి వచ్చింది, ఇంకా తింటాడు. అది చూడండి, ఏదన్నా వాడికి ఇష్టం లేనిది పెడితే వద్దు అనుకుంటే సేమియా అయితే తిన్నాడు. ఇంకేదో పెడితే అప్పటికప్పుడే అంటాడు, ఏదో అయిపోతున్నట్టు. అంటే అది పెట్టడం ఆపేస్తారని. ఇంకా వాటర్ పిచ్చోడు, వాటర్ ఎలా తాగుతాడంటే, కారు వాటర్ ఉంటే చాలా, వాడికి ఏదైనా స్వీట్ పెడుతుంటే ఇంకేమొద్దు అలా బిహేవ్ చేస్తాడు. బేటా హైఫై ఇవ్వు అమ్మకి, ఇదిగో హైఫై ఇవ్వు, ఇటు ఇవ్వు. అబ్బా వాటర్ అయిపోయేదాకా మాట్లాడు ఎవరితో. ఇప్పుడు ఇదిగో హైఫై ఇవ్వు అమ్మకి, ఇటు చూడు, ఇటు కూర్చోబెట్టుకోబట్టు, అది చూడు.
ఇక్కడైతే వీడియోలో కనిపిస్తున్నారు కదా, తను మా అత్తమ్మ అంటే మా పెద్దమ్మ హస్బెండ్ ఉంటారు కదా, పెద్దనాన్న వాళ్ళ అక్క. మా ఇంట్లో ఏ మ్యారేజెస్ జరిగినా ఏది జరిగినా ఆ అత్తమ్మ కన్ఫామ్గా రావాలి. బికాజ్ ఇంట్లో పెద్దవారు అంటారు కదా, అన్నీ చెప్తారు. ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ మీరు బయటకు వెళ్ళిపోండి, వాడు ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పారు. అసలు అట్లా బయటకు వెళ్ళిపోగానే ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఇంకా మీరే చూడండి. అయితే పిల్లాడ అయ్యిందా అంత లేడు వాడు. వేదాంశ్ బుడ్డి తల్లి, బంగారు తల్లి, ఓ తల్లి. ఇంకా వాడికి అర్థమైపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం అని. చూడండి ఎలా నవ్వుతున్నాడు. మళ్ళీ డాడీ వెళ్ళిపోతాడేమో, కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక టెన్షన్ వాడికి. మాలో అయితే ఏమో అందరికి చేస్తారో లేదు తెలియదు. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కన్ఫామ్గా ఇలా ఆయిల్ రాస్తారు. ఎందుకు రాస్తారో నాకు తెలియదు. దాన్ని సూపర్ సూపర్. బాయ్ చెప్పు, హై ఫైవ్ ఇవ్వు అమ్మమ్మకి, హై ఫైవ్ ఇవ్వు, హై ఫైవ్ పెట్టా. వెళ్ళిపోదాం ఇంకా మనం. హై ఫైవ్ ఇట్లా పెట్టా అమ్మ, ఇట్లా పెట్టు. హై ఫైవ్ ఇవ్వు, వెళ్ళిపోదాం ఇంకా మనం. వెళ్ళవా? హై ఫైవ్, వెళ్ళిపోదాం పద. అదే అమ్మమ్మ బాయ్, బాయ్ చెప్పు అమ్మమ్మకి, బాయ్ చెప్పు. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. సెకండ్ అమ్మా, సెకండ్ అమ్మా. తల్ల 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 బా. కూర్చో. సరే అమ్మా. ఇంకా వాడిని కొంచెం అలా మాట్లాడిస్తున్నా, కొంచెం ఎంటర్టైన్ చేస్తే నిద్రపోతాడు నాకు తెలిసి ఏసీ వేయగానే. బికాజ్ ఎందుకంటే వాడికి నాప్ టైం అయిపోయింది, కొంచెం లేట్ అయింది కూడా చెప్పాలంటే, ఆడుతూ ఉన్నాడు. అండ్ ఇది ఏంటంటే పాత శివాలయం అంటారు, మా కావాలో చాలా ఫేమస్. ఇప్పుడు పాతుల్లో కూడా కొత్త శివాలయం ఉంటుంది. దాదాపు చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉంది పాత శివాలయం. అందరు ఇక్కడికే దర్శనానికి ఏది కావాలన్నా ఇక్కడికే వస్తారు. అండ్ దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తూ ఉంటే చెప్తున్నాం, చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా చాలా. ఇప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి, అప్పుడైతే కన్ఫామ్గా వచ్చేవాళ్ళం. వీడియోలో కనిపిస్తున్నారు కదా మా మ్యాథ్స్ సార్. మేమైతే అమరన్న అని పిలిచారు, మా డాడీని అన్నయ్య అని పిలుస్తారు. సో